ఫోన్ ఎందుకు స్లో అవుతుందో అర్థం కాక చాలా మంది కొత్త ఫోన్ కొనాలని అనుకుంటారు. కానీ కొత్త ఫోన్ కొనాల్సిన పని లేకుండానే కొన్ని చిన్న మార్పులతో మీ మొబైల్ వేగాన్ని పెంచవచ్చని తెలుసా? ఫోన్ హ్యాంగ్ అయినప్పుడు లేదా స్లోగా పనిచేస్తున్నప్పుడు వెంటనే చేయాల్సిన మొదటి పని రీస్టార్ట్. మొబైల్ ఆఫ్ చేసి ఆన్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్లో అనవసరంగా రన్ అవుతున్న యాప్స్ అన్ని ఆగిపోతాయి. ఇది ప్రాథమిక సమస్యలను తక్షణమే పరిరక్షిస్తుంది. చాలా మంది డేటా ఖర్చు అవుతుందని సాఫ్ట్వేర్ అప్డేట్లను వాయిదా వేస్తుంటారు. పాత వర్షన్ సాఫ్ట్వేర్ ఉండటం వల్ల ఫోన్ పనితీరు తగ్గుతుంది. అంతేకాకుండా మాల్వేర్ వంటి వైరస్లు ఫోన్లోకి ప్రవేశించి అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్లను ఇన్స్టాల్ చేయడం వల్ల ఫోన్ సెక్యూరిటీతో పాటు వేగం కూడా పెరుగుతుంది. మొబైల్ స్టోరేజ్ నిండిపోతే ఆ ప్రభావం నేరుగా ప్రాసెసర్ మీద పడుతుంది. అందుకే ఫోన్ స్టోరేజ్లో కనీసం 40% ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన ఫోటోలు, వీడియోలు ఎప్పుడో డౌన్లోడ్ చేసి వాడకుండా వచ్చిన యాప్స్ వెంటనే డిలీట్ చేయండి. స్టోరేజ్ ఎంత ఫ్రీగా ఉంటే ఫోన్ అంత స్మూత్గా పనిచేస్తుంది. ప్లే స్టోర్లో కాకుండా బయట దొరికి ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయడం, తెలియని ఓపెన్ వైఫై నెట్వర్క్లను వాడటం వల్ల ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల ఫోన్ బ్యాక్గ్రౌండ్లో డేటా చోరీ జరుగుతూ మొబైల్ విపరీతంగా స్లో అవుతుంది. అందుకే నమ్మదగిన యాప్స్ మాత్రమే వాడటం మంచిది. పైన చెప్పిన చిట్కాలన్నీ పాటించినా ఫోన్ ఇంకా స్లోగానే ఉంటే చివరి ప్రయత్నంగా ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. దీనివల్ల మీ ఫోన్ మీరు కొన్నప్పుడు ఎలా ఉండేదో మళ్ళీ అలాగే మారుతుంది. అయితే ఈ పని చేసే ముందు మీ ఫోన్లో ఉన్న ముఖ్యమైన ఫోటోలు, ఫైల్స్ అన్నీ మరో డివైస్లో బ్యాకప్ తీసుకోవాలి. రీసెట్ చేసిన తర్వాత ఫోన్ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్ అనేది ఒక యంత్రం. దానిని కూడా మనం జాగ్రత్తగా నిర్వహించాలి. పైన చెప్పిన సూచనలు పాటిస్తే మీ మొబైల్ ఖచ్చితంగా వేగంగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు క్యాచీ డేటా క్లియర్ చేయడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.